హలో అండ్ వెల్కమ్ టు క్లిక్ చాట్ వెంకటేష్. ఓనర్స్ తమ దగ్గర జీతం తీసుకునే ఉద్యోగస్తుల్ని మందలించడం వైట్ కామన్. బాస్లు కూడా కింద ఉద్యోగుల్ని మందలిస్తుంటారు. మీరు చూసారు, నేను చూసాను, అందరికీ అనుభవమైన విషయం. అది కొత్త ఏమీ కాదు. కానీ దేనికైనా ఒక సమయం, సందర్భం అనేది ఉంటుంది. ఎంత చిరుద్యోగి అయినా, ఎంత చిన్న ఉద్యోగి అయినా అతన్ని పబ్లిక్గా చెడామడ తిట్టడం ఎవ్వరు కూడా యాక్సెప్ట్ చేయలేరు. అలాంటిది ఒక ఐకానిక్ క్రికెటర్, ఇండియా క్యాప్టెన్ చేసిన వాడు కేఎల్ రాహుల్ని పట్టుకొని లక్నో సూపర్ జైంట్స్ ఓనర్ సంజీవ్ గోయంకా పబ్లిక్గా చాలా యానిమేటెడ్గా చేతులు ఊపుతూ ఏంటది నువ్వు చేసిందేంటి అనుకుంటా పబ్లిక్గా టెలివిజన్ గ్లేర్, ఎందుకంటే ఇప్పుడు కెమెరాలు ఎక్కడ పడితే అక్కడ ఉంటున్నాయి, పబ్లిక్గా అలా తిట్టడం ఏంటి? ఒక స్టూడెంట్ లాగా తలంచుకుని కేఎల్ రాహుల్ వినడం ఏంటి? ఇది చాలా చాలా ఆందోళన కలిగిస్తుంది. మనకి చాలా కోపం తెప్పిస్తున్న అంశం. ఎవ్వరు కూడా దీన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. ఓకే, యూఆర్ పేయింగ్ హ్యూజ్ అమౌంట్, 17 కోట్లు ఎంతో ఇస్తున్నారు కేఎల్ రాహుల్. అంత మాత్రాన అతన్ని ఒక బానిసలా ట్రీట్ చేస్తారా మీరు? అందులో పబ్లిక్గా లోపలేమైనా అనుకోండి, మీరు ఇక్కడ మామూలుగా మాట్లాడండి, 4 గోడల మధ్య మీరు ఎవరైనా తిట్టుకోండి, తూతూ మయమే, మీరు తిట్టుకోండి, ఆయన తిట్టుకోండి, ఎవరిని చేయండి. కానీ అలా ఓపెన్గా మాట్లాడటం ఏంటి? అదే విరాట్ కోహ్లీ అయితే చేసినవాడు. ఆయన విరాట్ కోహ్లీని, రోహిత్ శర్మ విషయంలో, లేకపోతే ఇంకెవరైనా ఇంకో అంత గొప్ప లెజెండరీ క్రికెటర్స్ అక్కర్లేదు. బట్ కేఎల్ రాహుల్ హ్యాపెన్స్ టు బి ఎ మైల్డ్ పర్సన్, వెరీ వెరీ జెంటిల్ అండ్ మైల్డ్ పర్సన్, ఇంట్రోవర్టెడ్గా ఉంటాడు. సో అతను అలా ఉంటాడని చెప్పి మీరు నోటుకు వచ్చింది మాట్లాడేమేమైనా చాలా బాధ కలిగిస్తున్న విషయం. చాలా చాలా బాధ కలిగిస్తుంది. ఇది కొత్త ఏం కాదు. ఓనర్స్ ఐపీఎల్లో మోస్ట్ ఇరిటేటింగ్ ఫ్యాక్టర్ ఏంటంటే ఈ ఓనర్స్ ఓవర్ యాక్షన్. అది మనం ఈ 17వ సీజన్ అనేది 16 సీజన్లో గతంలో కూడా అనేక సందర్భాలు చూసాం. ఓనర్స్ తీసుకొచ్చిన ఇబ్బందులే ఎక్కువ ఉన్నాయి ఐపీఎల్లో, మనకు తెలుసు. అలాగే ఐపీఎల్ సృష్టికర్త లలిత్ మోడీ కూడా ఇలాంటి ఓవర్ యాక్షన్ చేయడం కూడా చూసాం మనం. ఇదే సంజీవ్ గోయంకా 2 ఏళ్ళు వీళ్ళకి ఇంకో టీం ఉండేది, రైజింగ్ పూణే సూపర్ జైంట్స్ అని చెప్పి 2016 and 17. ఇప్పుడు చెన్నై సూపర్ కింగ్స్ అండ్ రాజస్థాన్ రాయల్స్ బ్యాన్ అయినప్పుడు అప్పుడు ధోనీని క్యాప్టెన్గా తీసుకున్నారు వాళ్ళు. ఒక సీజన్లో సరైన రిజల్ట్స్ రాలేదు, ధోనీని రీప్లేస్ చేశాడు ఇదే సంజీవ్ గోయంకా. అప్పుడు బోల్డంత క్రిటిసిజం వచ్చింది. ఒక్క సీజన్ బాగాలేకపోతే ధోనీ లాంటి కెప్టెన్ని, సరే ఇండియా కెప్టెన్గా ధోనీ ఎంత గొప్పవాడని విషయంలో ఎవరికైనా భిన్నాభిప్రాయం ఉండొచ్చు, కానీ ఐపీఎల్లో ధోనీని మించిన కెప్టెన్ లేడు. ఎలాంటి టీం అయినా, ఎలాంటి చెత్త టీం అయినా దాని నుంచి అద్భుతమైన రిజల్ట్స్ రాబట్టుకోగల ఎబిలిటీ ఉన్న ప్లేయర్గా మనకు అందరూ యాక్సెప్ట్ చేస్తున్న విషయం. ధోనీని రీప్లేస్ చేశాడు. సో అలాంటి క్యారెక్టర్ ఈ సంజీవ్ గోయంకా. మేము డబ్బులు ఇస్తున్నాం కదా ప్లేయర్స్కి, వాళ్ళని మేము ఏమైనా చేయొచ్చు, ఎంత గొప్ప ప్లేయర్నైనా అవమానించవచ్చు, ఎంత గొప్ప ప్లేయర్నైనా ఆ పదవులను దింపేయచ్చు అనే ఒక రకమైన యాటిట్యూడ్ ఉన్న వ్యక్తిగా మనకు కనిపిస్తాడు. వీళ్ళన్న హర్ష్ గోయంకా కూడా అంతే. అప్పట్లో ధోని క్యాప్టెన్సీ లాగేసుకుని 2017లో స్టీవ్ స్మిత్ క్యాప్టెన్సీ ఇచ్చినప్పుడు అతను ఒక ట్వీట్ చేశాడు. స్టీవ్ స్మిత్ ఒక మ్యాచ్లో టీంని గెలిపించాడు, ఒక క్యాప్టెన్స్ ఇన్నింగ్స్ ఆడి. ఇది కదా క్యాప్టెన్స్ ఇన్నింగ్స్, ఇలా ఆడాలి, ధోనీని అందరూ గొప్పగా చెప్తారు అని చెప్పేదో ధోనీని అవమానిస్తూ స్టీవ్ స్మిత్ని ఆకాశానికి ఎత్తి ఒక ట్వీట్ చేశాడు, దాన్ని డిలీట్ చేశాడు. దానికి రియాక్షన్గా ధోని భార్య సాక్షి కూడా ఒక ట్వీట్ చేశారు. సో వీళ్ళ బిహేవియర్ ఇలా ఉంటుంది. వీళ్ళు ఒక్కరే కాదు, మనం సన్ రైజర్స్ టీంలో వార్నర్ని ఎంత దారుణంగా ట్రీట్ చేస్తారో మనం అది కూడా చూసాం. వార్నర్ని దారుణంగా ట్రీట్ చేయడం, సడన్గా క్యాప్టెన్సీ అతని నుంచి లాగేసుకోవడం. అతను కూడా టైటిల్ గెలిపించి పెట్టిన క్యాప్టెన్, కానీ వాళ్ళకి ఏదో గొడవలు వచ్చేసరికి అతను తప్పించేసి అతని చేత డ్రింక్స్ మోయించి నానా రకాల బాధలు పెట్టారు. అతను అక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత కూడా మొన్న కూడా గుర్తు చేసుకున్నాడు, నన్ను వాళ్ళు బ్లాక్ చేశారు. సరే మీ దగ్గరికి వెళ్ళిపోయిన తర్వాత అతను బ్లాక్ చేయాల్సిన అవసరం వచ్చింది? వాళ్ళ మీద ఏమైనా దుర్భాషలాడుతున్నాడా? లేదు కదా. అన్ని రకాలుగా వార్నర్ని అవమానించారు. ఇప్పటికీ సన్ రైజర్స్ ఫ్యాన్స్ దాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. వార్నర్ని ఎంతగానో వాళ్ళు హక్కుని చేర్చుకున్నారు. వార్నర్ అంటే ఇప్పటికీ సన్ రైజర్స్ ఫ్యాన్స్కి, అతను ఇప్పుడు ఢిల్లీకి ఆడుతున్నా కూడా ఎంతో ఇష్టపడతారు. వార్నర్ అంటే చాలా చాలా ఇష్టపడతారు. వార్నర్ని చాలా అభిమానిస్తారు. అలాగే రోహిత్ శర్మకి ఏమైంది? రోహిత్ శర్మ 5 టైటిల్స్ గెలిపించి పెట్టాడు. అతను 2013లో సగంలో టేకప్ చేసినప్పటి నుంచి అతను అద్భుతమైన ఫలితాలు ఇచ్చాడు.
5 టైటిల్స్ గెలిపించి పెట్టాడు. కానీ అతన్ని అన్సెరమోనియస్గా క్యాప్టెన్సీ నుంచి తప్పించారు. వెన్ హీ వాజ్ డూయింగ్ ఎక్స్ట్రీమ్లీ వెల్ యాజ్ ఇండియా క్యాప్టెన్గా అతను ఆల్మోస్ట్ మనకి వన్డే వరల్డ్ కప్ గెలిపించినంత పనిచేశాడు. చాలా అద్భుతమైన క్యాప్టెన్సీ స్కిల్స్ అతను ప్రదర్శిస్తున్న టైంలో అతన్ని పక్కన పెట్టేసి హార్దిక్ పాండ్యాని క్యాప్టెన్ చేసి అతను అవమానించారు. అది ముంబై ఇండియన్స్ లాంటి టీం. వాళ్ళు ఏంటంటే అందరినీ ఫ్యామిలీలా చూసుకుంటారని వాళ్ళకి పేరు. కానీ వాళ్ళకి 5 టైటిల్స్ గెలిపించి పెట్టిన క్యాప్టెన్ విషయంలో ఎలాంటి గ్రాటిట్యూడ్ లేకుండా అతన్ని మీరు సాధారణంగా మీరు ఒక ట్రాన్సిషన్ ఎలాగైతే చెన్నై సూపర్ కింగ్స్లో ధోనికి గౌరవం ఇస్తారో వాళ్ళు ధోని ఎప్పుడు రిటైర్ అవ్వాలంటే అప్పుడు రిటైర్ అవుతాడు, ఎప్పుడు ఆడాలంటే అప్పుడు ఆడతాడు. అందుకే అతనికి పూర్తి స్వేచ్ఛ ఉంటుంది. అందుకే అంత మంచి రిజల్ట్స్ వస్తాయి. కానీ ఈ ఓనర్స్ ఇంటర్ఫీరెన్స్ అనేది బోల్డ్ అవుతుంది. ఇదే ఓనర్స్ కదా, చెన్నై ఓనర్ కాకపోయినా క్రికెట్ ఎంతూజియాస్ట్ వాటెవర్, గురునాథ్ మేయప్పన్, అలాగే రాజస్థాన్ రాయల్స్ ఓనర్స్ కుంద్రా, వీళ్ళందరూ బెట్టింగ్ చేయడం వల్ల కదా ఆ టీమ్స్ 2 ఏళ్ళు బ్యాన్ అయిపోయినాయి. వాళ్ళ మీద ఒక మచ్చ పడిపోయింది, ఐపీఎల్ మీద ఒక మచ్చ పడింది. ఓనర్స్ చేసిన ఇబ్బందులే కదా. షారుఖ్ ఖాన్ ఒకసారి వాంఖేడే స్టేడియంలో మిస్బిహేవ్ చేస్తే అతన్ని ఆ స్టేడియం నుంచి కంప్లీట్గా బ్యాన్ చేశారు, శాశ్వతంగా అతన్ని ఆ స్టేడియంలోకి రాకుండా చేశారు కదా. సో ఇలాంటి ఓనర్స్ ఓవర్ యాక్షన్లు చాలా చాలా మనం చూస్తూనే ఉన్నాం. ఓనర్సే కాదు, సీఈఓలు కూడా. ఒకనొక సందర్భంలో 2 సీజన్ల క్రితం అనుకుంటా శ్రేయాస్ అయ్యర్ అన్నాడు, మా సీఈఓ చాలా ఎక్కువ ఇంటర్ఫియర్ అవుతున్నాడు, వెంకీ మైసూర్ అతని పేరు. అతనికి పూర్తిగా అధికారాలు ఇచ్చాడు షారుఖ్ ఖాన్. అతను ఏంటంటే సెలక్షన్ అన్నింటిలో ఇన్వాల్వ్ అవుతాడు. సో ఇది టూ మచ్. వాళ్ళకి ఏం క్రికెటింగ్ మ్యాటర్స్ వాళ్ళకి ఏం తెలుసు, అది ప్లేయర్స్కి వదిలేయాలి కదా. నేను చూడండి ఆ సంజీవ్ గోయంకా అతను చెప్తున్నాడు, నువ్వు అలా చేసి ఉండొచ్చు కదా, ఇలా చేసి ఉండొచ్చు కదా, ఏంటి నీ బ్యాటింగ్ ఏంటి, నీ క్యాప్టెన్సీ ఏంటి అని చెప్పి చెప్పడానికి నువ్వెవరు కోచ్ చూసుకుంటాడు ఆ విషయం. క్రికెటింగ్ మ్యాటర్స్లో అతన్ని క్వశ్చన్ చేయాల్సింది కోచ్. నీకుండే క్రికెట్ నాలెడ్జ్ జీరో. నువ్వు రాహుల్ లాంటి వాడిని, అంత గ్రేట్ ప్లేయర్ని అంత పబ్లిక్గా అవమానించడానికి నీకు ఎంత గుండె ధైర్యం ఉంది నీకు. నువ్వు ఓనర్ అయితే ఉండొచ్చు, కానీ దిస్ ఈజ్ నాట్ డన్ ఎట్ ఆల్. ఇలా జరగాల్సిన అవసరం లేదు. నువ్వు డబ్బులు ఇస్తున్నావు, నువ్వేదో వాళ్ళని పెంచి పోషిస్తున్నట్టుగా భావించదు. ఈ ఫ్రాంచైజ్ కాబట్టి మిగతా వాళ్ళు కళ్ళ కత్తుకుని తీసుకుంటారు కేఎల్ రాహుల్ని క్యాప్టెన్గా, ప్లేయర్గా. సో అలాంటి ప్లేయర్ని, ఐపీఎల్లో కన్సిస్టెంట్గా ఆడే ప్లేయర్ని, అంత మంచి ప్లేయర్ని పట్టుకుని నువ్వు మాట్లాడడానికి నీకు ఎంత ధైర్యం వచ్చింది? దీని మీద చూస్తూ ఊరుకుంటే ఎలా? ఖచ్చితంగా ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్, బీసీసీఐ సంజీవ్ గోయింకా మీద యాక్షన్ తీసుకోవాలి. యు బ్యానిష్ హిమ్ ఫ్రమ్ ద మ్యాచెస్కి హాజరవ్వకుండా ఎలాగైతే షారుఖ్ ఖాన్ మీద బ్యాన్ పెట్టారో ఇతని మీద కూడా బ్యాన్ విధించండి. ఇంకెప్పుడు అతను స్టేడియంలో కనపడకూడదు. నువ్వు ఓనర్గా ఉంటే నువ్వు బయట ఉండేదని మాట్లాడుకో, అంతేగాని అతని మీద తీవ్రమైన చర్యలు తీసుకోవాలి. అతను బ్యాన్ చేయాలి. షారుఖ్ ఖాన్ బ్యాన్ చేసినట్టే స్టేడియంలోకి రానకుండా చేయాలి. మిగతా ఓనర్స్ వస్తారు, వాళ్ళకి స్పెషల్ ఎన్క్లోజర్ ఉంటుంది, వాళ్ళు కూర్చోవచ్చు స్టేడియంలో, ఒకనొక ప్లేస్లో అయితే కూర్చోవచ్చు. అంతేగాని వాళ్ళు ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేస్తాం, మేము ఓనర్స్ కాబట్టి మేమైనా నడుస్తుంది, మేమైనా చెల్లుతుంది అంటే అది ఏ మాత్రం కరెక్ట్ కాదు. అతని మీద ఖచ్చితంగా బ్యాన్ విధించాలి. మళ్ళీ అతను లక్నో సూపర్ జైంట్స్కి ఎవరైనా ఉండి, ఇప్పుడు రాహుల్ ఇక్కడ కంటిన్యూ అవుతాడా లేదా అనేది తర్వాత సంగతి. కానీ ఇక మీద అతను స్టేడియంలో కనిపిస్తే మాత్రం, స్టేడియంలో ఎక్కడ కనిపిస్తే మాత్రం నాకైతే బీపీ వస్తుంది. చెప్తున్నాను, నిజంగా టూ మచ్. ఇలాంటి ఇన్సిడెంట్స్ నీ ఏ మాత్రం ఎంకరేజ్ చేయరు. ఓనర్స్ అయితే అయ్యారు, ఓనర్స్ అయితే మీరు సంపాదించుకుంటున్నారు, మీరు ఒక బిజినెస్గా దీన్ని చేస్తున్నారు. అంతేగాని ప్లేయర్స్కి డబ్బులు ఇస్తున్నారంటే వాళ్ళు అడగట్లేదు. మేము ఆక్షన్లో మీరు వాళ్ళకి అంత డబ్బులు పలికారు కాబట్టి, వాళ్ళకి అంత కేపబిలిటీ ఉంది, వాళ్ళకి అంత వర్త్ ఉంది కాబట్టి వాళ్ళు ఆ ధర మీరు వాళ్ళకి చెల్లిస్తున్నారు. అంతేగాని ఏదో అప్పన్నంగా వాళ్ళకి ఏదో మీరు ఫేవర్ చేయట్లేదు. యు ఆర్ నాట్ డూయింగ్ దెమ్ ఎనీ ఫేవర్ ఆర్ ఆబ్లిగేషన్. అందుకని మీరు ఓనర్స్ అయినంత మాత్రాన ఇష్టం వచ్చినట్టు రెచ్చిపోయి మాట్లాడితే ఎవ్వరూ చూస్తూ ఊరుకోరు. క్రికెట్ ఫ్యాన్స్ ఈ బ్యాక్లాష్ మర్చిపోకూడని ఒక రిప్లై ఇవ్వాలి. ఇప్పుడు ఎలాగైతే ప్లేయర్స్ని మన సంజు శాంసన్ తన డెసిషన్ క్వశ్చన్ చేశాడని చెప్పి, సారీ ఇది ఎలక్షన్ హడావిడి, సో క్వశ్చన్ చేశాడని చెప్పి అతని మీద 30% మ్యాచ్ ఫీజు విధించారు. మరి దీనికి మీద ఏం యాక్షన్ తీసుకుంటారు మీరు? అంటే ఓనర్స్కి ఒక రూలు, ప్లేయర్స్కి ఒక రూల్ ఉంటుందా? అంటే ఓనర్స్ ప్రాపర్ బిహేవియర్ ఉండాల్సిన అవసరం లేదా? క్రౌడ్ కాస్త గొడవ చేస్తుంటే సంజయ్ మంజరే గారు బిహేవ్ అన్నాడు, అలాగే ఓనర్స్ ఆల్సో హ్యాస్ టు బిహేవ్ చేయనప్పుడు వాళ్ళు బిహేవ్ చేయాల్సిన అవసరం బీసీసీఐకి ఉంది. సో బీసీసీఐ షుడ్ డెఫినెట్లీ టేక్ యాక్షన్ అగేన్స్ట్ దట్ ఓనర్ సంజీవ్ గోయింకా అని నేను అనుకుంటున్నాను. మరి మీరేమనుకుంటున్నారు ఈ విషయంలో నాకు కామెంట్స్లో చెప్పండి.